అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్‌కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం మన దగ్గర ఫస్ట్ టైమ్ ఇలా అద్భుతంగా నవరత్నాలతో చేసిన నెక్లెస్ అండి. కంప్లీట్‌గా డైమండ్ రెప్లికా విత్ నవరత్న అనమాట. డిజైన్ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్‌గా వచ్చింది. మరి దీని డీటెయిల్స్ ఏంటి, మెటల్ ఏంటి, ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఏంటి అన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి ప్రోడక్ట్ నచ్చితే ఎలా పర్చేస్ చేయాలి అన్నది చెప్తాను. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801014220 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా వితౌట్ ఎనీ పాజ్ చేయాలి. ఇదెందుకు అంటే ఒకవేళ మీకు ట్రాన్స్పోర్టేషన్లో కనుక ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే కనుక ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అన్బాక్సింగ్ వీడియో చేయకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ప్రోడక్ట్లో అంటే ప్లీజ్ డు నాట్ ఆస్క్ అస్ ఫర్ ఎక్స్చేంజ్. నిన్ననే ఒక కేసు ఇలాగే అయ్యింది. ఏదో ఒక ప్రోడక్ట్ మిస్ అయిందన్నారు, బట్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ ఆఫ్ అన్బాక్సింగ్ వీడియో. నేను వచ్చే వరకు ఇంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసేసారు, లేకపోతే మా పిన్ని గారు ఉన్నారు, మా అత్తయ్య గారు ఉన్నారు, వాళ్ళకు వీడియో తీయడం రాదు, ఓపెన్ చేసేసారు. ఇవన్నీ రీజన్స్ నాకు చెప్పకండి. మీరు ఒకవేళ ప్రోడక్ట్ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. పార్సల్ వస్తే ఓపెన్ చెయ్యొద్దు, నేను వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తూ ఓపెన్ చేస్తాను అని క్లియర్గా చెప్పండి ప్లీజ్. మళ్ళీ తిరిగి వచ్చి నా దగ్గర మాత్రం హెడేక్ క్రియేట్ చేయకండి, నేను ఎంటర్టైన్ చెయ్యను. ఓకే, సో సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్. మీరు ఒక పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా కొనవచ్చు, జస్ట్ 80 రూపీస్ పర్ పార్సల్. అది విత్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి లేదా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కానివ్వండి, జస్ట్ 80 రూపీస్ పర్ పార్సల్. అలాగే స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా కనిపిస్తుంది మీకు. స్టోర్కి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి ఖచ్చితంగా చూడండి ఫర్ ఎ వెరీ గుడ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. వీడియో చూడకుండా వస్తే మాత్రం మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగా ఉండదు. ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ కోసం వస్తున్నాము అంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని రావడం మంచిది. లేకపోతే మీరు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఒకవేళ ఆ ప్రోడక్ట్ కనుక లేకపోతే మీకు మనీ అండ్ టైం రెండు కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఆగండి, వెంటనే ఇప్పుడు ఒక లైక్ క్లిక్ చేసేసి కింద కమెంట్లో మన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో రాయండి. అలాగే మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ కొని వాడుతుంటే కనుక ఏం ప్రోడక్ట్ కొన్నారు, ఎలా ఉంది అన్నది కూడా రాయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను వీడియో వేసిన వెంటనే మీకు వచ్చేస్తాయన్నమాట. సో ఈరోజు ప్రోడక్ట్ ఏంటో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఈ ఫస్ట్ 5 minutes మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డిస్క్రిప్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, సో ప్రోడక్ట్ ఏంటి అన్నది ఒక్కసారి చెప్తాను. ఓకే, సో మన దగ్గర అంటే మార్కెట్లో ఫస్ట్ టైం అన్నట్టు కాదు, నేను ఇప్పటి వరకు ఇలా నవరత్నాలతో చేసిన నెక్లెస్ కానివ్వండి ఏ ప్రోడక్ట్ కూడా చేయలేదు. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ప్లస్ ఇది డైమండ్ రీప్లికా అనమాట. నాకు తెలిసి మీకు ఒకవేళ మీరు జ్యువెలరీ షాప్స్లో కనుక చూసినట్టయితే, డైమండ్ రిలేటెడ్ షాప్స్లో చూసినట్టయితే, లేదా అలాంటి వాళ్ళ పేజెస్ కనుక మీరు ఫాలో అవుతే, ఛానల్స్ కనుక ఫాలో అవుతే, అలాంటి వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇలాంటి డిజైన్ మీరు ఖచ్చితంగా ఒకటి చూసింటారు, ఏదో ఒకరి దగ్గర చూసింటారు కదా. ఎగ్జాక్ట్లీ అదే మోడల్ సేమ్ టు సేమ్ పీస్ దింపడం జరిగిందనమాట. ఎగ్జాక్ట్లీ మీకు డైమండ్ ఫినిషింగ్ విత్ డైమండ్ రీప్లికా విత్ నవరత్నాలతో చేసిన నెక్లెస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మెటల్ వచ్చేసి పంచలోహం ఉంటుందన్నమాట. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. అయితే మరి పంచలోహం అంటే మీరు ఆల్రెడీ వాడుతున్నాం, మేము కూడా వాడుతున్నాము. మరి వితౌట్ ప్లేటింగ్ కూడా మెరవాలి కదా అంటే రింగ్స్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్ అండ్ టో రింగ్స్, ఉంగరాలు, గాజులు, కాళ్ళ పట్టీలు, కాళ్ళ మెట్టెలు, ఇవి 4
ప్రోడక్ట్స్‌కి వితౌట్ ఎనీ పాలిష్ మనకు చక్కగా మెరుస్తూ ఉంటాయి రోజు వాడుతుంటే. ఎందుకు అంటే దీనికి సాఫ్ట్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఇలా. సో, మన స్కిన్‌తో ఒక సాఫ్ట్ ఫ్రిక్షన్ అంటే సున్నితమైన రాపిడి ఉంటుంది కాబట్టి పంచలోహం మెరవాలి అంటే ఆ రాపిడి ఉండాలి. అట్ ద సేమ్ టైం వేడి కొంచెం తక్కువగా ఉంటే ఎప్పుడు కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది. మరి మెడ మీద మనకు రాపిడి ఉండదు. అందులో ఇలాంటి నెక్లెసెస్ మీరు రోజు వేసుకోరు. అది కాక మెడ దగ్గర మనకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వితౌట్ పాలిష్ కనుక వేసుకుంటే మీకు డల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకు ఏం చేస్తామంటే పంచలోహం మెటల్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేసి ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుడ్తో ఏంటి అంటే మనకు 6 మంత్స్ ఉంటుంది డైలీ యూస్ చేస్తే. కానీ ఇలాంటి నెక్లెస్ మనం డైలీ యూస్ చేయం కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే వాడతాం కాబట్టి చాలా ఈజీగా మనకు 4 to 5 ఇయర్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఎంచక్కా దీన్ని మళ్ళీ రీపాలిష్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే 4 to 5 ఇయర్సే కాక ఇంకా జాగ్రత్తగా యూస్ చేసుకుంటే మీకు 10 ఇయర్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. మన కస్టమర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ త్రూ మనకు చెప్పిన విషయం అన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఫుల్ నెక్లెస్ వచ్చేసి మనకు పంచలోహం వస్తుంది. బ్యాక్ చైన్ వచ్చేసి మనకు బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. ఇది ప్రస్తుతానికి పంచలోహాల్లో లేదు. వస్తే కనుక నేను మీకు సపరేట్గా సేల్ చేస్తాను. దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయన్నమాట కంప్లీట్గా నవరత్నాలతో. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకు పంచలోహాల్లో వస్తాయి. బ్యాక్ స్క్రూ ఏదైతే ఉందో పైన స్క్రూ అది మాత్రం బ్రాస్లో వచ్చేస్తుంది. సో ఈ స్క్రూ ఏదైతే ఉందో పైప్ ఇది సన్నగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో నాకు నా చెవి పోగు చాలా సన్నగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. సో ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఈ సన్న పైపు వాడడం జరుగుతుంది అన్ని ప్రోడక్ట్స్కి కూడా. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. పంచలోహం పైన విత్ మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. నెక్లెస్ మొత్తం కూడా మనకు 10 ఇంచెస్ ఉంటుంది. ప్లస్ 9 ఇంచ్ బ్యాక్ చైన్ వచ్చేసి బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు నవరత్న స్టడ్ అనమాట, దీనికి వస్తుంది. ఇది వచ్చేసి పంచలోహం ఉంటుంది, మనకు బ్యాక్ స్క్రూ ఉంటుంది, పైన స్క్రూ వచ్చేసి మనకు బ్రాస్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపించేస్తాను ఇది ఎలా వచ్చిందన్నది. చాలా ఫ్లెక్సిబుల్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట. లాకెట్లో మనకు ఇలా ఉంటుంది. సో బేసిక్గా మీరు ఇవి రెండు చూసుకుంటే కనుక స్టడ్ అండ్ లాకెట్ రెండు చూసుకుంటే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్టడ్ ఈ లాకెట్ స్టడ్ లాగా వాడితే బాగుండదు కాబట్టి మనం స్టడ్ మాత్రం మనకు మీడియం సైజ్ అంటే అందరూ వాడుకునేటట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇలా చేయడం జరిగిందనమాట. సో లాకెట్ దానిపైన మనకి ఇందులో లాకెట్లో మీరు చూసుకుంటే కనుక అన్ని నవరత్నాలు కూడా ఉంటాయి. ఎల్లో మాత్రం మనకు కొంచెం లైట్ ఎల్లోగా వచ్చేసింది. మనకు ఈ ముత్యం పగడం మాత్రం రియల్వి వస్తాయి. వైఢూర్యం మాత్రం మనకు పొటాస్టోన్ అంటే క్యాట్ ఐ అంటారు కదా, ఆ క్యాట్ ఐ యొక్క కలర్తో పొటాస్టోన్ రావడం జరిగింది. మిగతా వైట్, గ్రీన్, ఎల్లో, బ్లూ అండ్ పర్పుల్ బేసిక్గా అయితే బ్లూ ఉండాలి. బ్లూ అయితే మనకు డీప్ బ్లూ అయిపోతుంది కాబట్టి మనం పర్పుల్ వేయడం జరిగింది. పర్పుల్ అండ్ బ్లూ కొంచెం ఆల్మోస్ట్ నియర్ బై షేడ్లో ఉంటాయి కాబట్టి. అండ్ ఆరెంజ్ ఇవి వచ్చేసి మనకు ఏడీ స్టోన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చక్కగా మీకు ముత్యం రావడం జరిగింది. ఇది రియల్ ముత్యం అండి, ఇది రియల్ ముత్యం. అలాగే ఇది మనకు రియల్ పగడం ఉంటుంది. ఇది క్యాట్ ఐ వైఢూర్యం మాత్రం మనకు ఒరిజినల్ వేస్తే చాలా కాస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ క్యాట్ ఐ కలర్లో ఉన్న పొటాస్టోన్ వేయడం జరిగింది. తర్వాత పర్పుల్, పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, వైట్ వచ్చేసి మనకు ఏడీ స్టోన్స్ ఉంటాయన్నమాట. డిజైన్ చూసుకుంటే కనుక మనకు లాకెట్లో మనకు పూర్తిగా పంచలోహ నవరత్నాలతో వచ్చేసింది. మధ్యలో ప్రతి కలర్ స్టోన్ మధ్యలో కూడా మనకు ఇలా చక్కగా డైమండ్ రీప్లికా డిజైన్తో వచ్చిందనమాట. ఇది 10 ఇంచెస్ రావడం జరుగుతుంది. 10 ఇంచెస్ ఉంటుందండి. సో మీకు హెల్దీ నెక్ అయినా, స్లిమ్ నెక్ అయినా, హెవీ నెక్ అయినా, ఎలాంటి నెక్ అయినా సరే మనకు 10+9 ఇంచ్ అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్కి అంటే ఇప్పుడు నేను ఇంత వదిలేశాను కదా, ఇలా కాకుండా ఇలా లాస్ట్కి పెట్టినా సరే మీకు 19 ఇంచ్ వరకు ఉంటుంది. సో మీకు హెల్దీ నెక్ కావచ్చు, స్లిమ్ నెక్ కావచ్చు, హెవీ నెక్ కావచ్చు, బక్కగా లావుగా నార్మల్గా ఎలా ఉన్నా సరే ఈ ప్రోడక్ట్ మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. మిస్ కావద్దు. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి దగ్గర నుంచి చూపించేస్తాను మీకు. కంప్లీట్గా మనకు
డైమండ్ రీప్లికా అండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అండ్ చాలా మీరు చూసుకోవచ్చు. ఈవెన్ ఈ పుల్లల్లాగా ఉన్న డిజైన్ కూడా మనకు ఎంత స్మూత్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. నేను దగ్గర నుంచి చాలా జూమ్ కెమెరాకి దగ్గరగా తీసుకొచ్చి చూపించేస్తున్నాను. ఎందుకంటే మీకు ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది కాబట్టి. ఓకే. ఇది ఇలా వచ్చేస్తుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం చూడండి పగడం. ఇది వైఢూర్యం అంటారు కదా, దాని యొక్క ఆల్టర్నేటివ్. నీలం ఆల్టర్నేటివ్ పర్పుల్ వేసాము. ఇది వచ్చేసి మనకు పింక్. నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే రూబీ. ఇది వచ్చేసి గ్రీన్ పచ్చ అంటారు కదా, ముత్యం. అలాగే ఎల్లో కలర్, ఎల్లో సఫైర్ అంటారు, కనక పుష్కరాగం టైప్, గోమేదకం అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్కి ఏడీ స్టోన్ రావడం జరిగింది. సేమ్ పొజిషన్లో మనకు చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నెక్లెస్. సో దీనికి మనకు ఇయర్ రింగ్స్ ఏం చేసామంటే, ఇయర్ రింగ్స్ అదే స్టైల్లో, ఇది ఏదైతే ఉందో అదే స్టైల్లో కొంచెం చిన్నగా చేసేసి ఇలా చక్కగా మీకు అందంగా 9 స్టోన్స్ మనకు వచ్చేటట్టుగా, చక్కగా నవరత్నాలు వచ్చేటట్టుగా, సేమ్ మనకు వైఢూర్యం అంటారు కదా దాని బదులుగా అదే కలర్లో ఉన్న పొటా స్టోన్ వేయడం జరిగింది. లైట్ ఎల్లో ఉంటుందండి. లైట్ అంటే లైట్ ఎల్లో ఉంది. గ్రీన్, వైట్, ముత్యం, పగడం, మనకు గోమేదకం అంటారు కదా అది, ఇంకా నీలం బదులు పర్పుల్ వేయడం జరిగింది. ఓకేనా. సో చాలా చక్కగా ఉంటుందన్నమాట. సూపర్బ్గా ఉంటుంది. ఓకే. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ఈ క్లాత్ యొక్క థ్రెడ్ ఓకే. చక్కగా చూసేసుకోండి. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా స్టాక్ అయితే చాలా ఉంది. ఇది ఒక్కటే అంటే నవరత్నాల్లో ఫస్ట్ టైం చేశాను కాబట్టి మనకు ఫుల్ డిమాండ్. చాలామంది అడిగారు అనమాట, నవరత్నాల్లో చేయండి, మీ క్వాలిటీ అయితే బాగుంటుంది, నవరత్నాల్లో ఖచ్చితంగా చెయ్యండి అని మనకు చాలా అంటే చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి నేను చేయడం జరిగింది. నేను చేసిన ఫస్ట్ నవరత్న నెక్లెస్ అండ్ ఇయర్ స్టడ్ అండి. ఇంత అందంగా అద్భుతంగా వచ్చినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా నచ్చితే కనుక వెంటనే కింద కమెంట్లో రాసేసేయండి. అలాగే ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే ఆన్ ద స్పాట్ మీరు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. ఎందుకంటే ఇది బాగా ఫాస్ట్ మూమెంట్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. మరి రేట్ ఎంత పెడుతున్నారండి, మనకి ఎంత రేట్లో వచ్చేసింది అంటే, ప్యూర్ పంచలోహం పైన మైక్రోగోల్డ్ పాలిష్ ఎంత అందమైన అద్భుతమైన ఫినిషింగ్తో మీకు బయట ఇక్కడ దొరకదు. ఒకవేళ దొరికినా నేను ఏ రేట్కి అయితే ఇస్తున్నానో దానికన్నా ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ ఎక్కువనే వేసి మీకు అమ్ముతారు. సో నేను మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1600 అండి. NKD 034 ప్రోడక్ట్ కోడ్. నవరత్నాలు మాత్రమే వచ్చింది. ఇందులో ఏ కలర్ కాంబినేషన్ నేను చేయించలేదు. ఓన్లీ ఎందుకంటే ఈ పీస్ నేను ఓన్లీ నవరత్న కోసమే డిజైన్ చేయడం జరిగిందనమాట. 1600 ఓన్లీ. చాలా రీజనబుల్ ప్రైస్తో 1600 ఎక్సలెంట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరు ఏ కలర్ శారీ పైన కానివ్వండి, డ్రెస్ పైన కానివ్వండి చక్కగా వేసేసుకోవచ్చు. అన్నిటికీ సెట్ అయ్యేవి. అందుకే నవరత్నాలకి అంత డిమాండ్ ఉంటుందన్నమాట మనకు. సో వైట్ దీంతో వచ్చేసింది, మధ్యలో కంప్లీట్గా నవరత్నాలతో వచ్చేస్తుంది మనకు. అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ కూడా మనకు ఒరిజినల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. NKD 034 1600 ఓన్లీ. అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. దీని వెనక సైడ్ కూడా నేను ఒకసారి చూపించేస్తాను మీకు. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సూపర్బ్ అంటే సూపర్బ్గా వస్తుందండి. ఎక్సలెంట్ పీస్. అసలు చూస్తున్నారా, అసలు ఆ ఫినిషింగ్ చూడండి, స్మూత్నెస్ చూడండి. అద్భుతం అంటే అద్భుతంగా చేయడం జరిగింది. ఓకే. సో ఇది నవరత్న అనమాట. సో ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ చూపించేస్తాను మీకు. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే మళ్ళీ నా ఓన్ డిజైన్తో చేపించిన చక్కటి అందమైన ఏం ప్రోడక్ట్ చెప్పండి. గెస్ చేయండి. చాలా అందమైన క్యూటెస్ట్ జుమ్కీస్ అనమాట. ఓకే. సూపర్బ్ వచ్చిందండి. చాలా చక్కగా వచ్చేసింది. ఇది కూడా చిన్నగా వచ్చేసింది. అసలు చిన్న జుమ్కీ అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా చెయ్యికి ఈ జుమ్కీ ఎలా ఉందో ఆ సైజ్ రెఫరెన్స్ మీరు మీ చేతికి ఏదైనా ఇయర్ రింగ్ పట్టేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట.
ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు పంచలోహం మెటల్తో చేసింది. స్క్రూ అండ్ పైప్ మాత్రం బ్రాస్లో వచ్చేస్తుంది. ఇది సన్నగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది. సో ఇది పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. డైలీ యూస్ చేస్తే 6 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు మళ్ళీ రీపాలిష్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు వాడితే పార్టీ వేర్ లాగా వాడితే కనుక మీకు 4 to 5 ఇయర్స్ ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు. ఇంకా జాగ్రత్తగా యూస్ చేసుకుంటే మీకు 10 ఇయర్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మీరు చూసేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత మంచి హై క్వాలిటీ ఏడీ స్టోన్ అనమాట. పింక్ గ్రీన్ కాంబినేషన్. కింద వచ్చేసి మనకు వేవ్ టైప్లో, మామూలుగా జుమ్కీ అంటే ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా వేవ్ టైప్లో చక్కగా వచ్చేస్తుంది అనమాట. మీకు మార్కెట్లో చాలా వరకు జుమ్కీస్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే స్టోన్ పెట్టేసి వెనక మాత్రం కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చేస్తారు, ఏమీ స్టోన్స్ లేకుండా. మనం మాత్రం చక్కగా కంప్లీట్గా ఇలా ఫుల్ స్టోన్ వర్క్ రావడం జరిగిందనమాట. చుట్టూ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది రిమూవబుల్ కాదనమాట. కంప్లీట్గా ఇలా మనకు అటాచ్డ్గా ఉంటుంది. చక్కగా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. కింద వచ్చేసి మనకు గోల్డెన్ బాల్స్ రావడం జరిగింది. అందంగా చక్కగా ఉంటుంది. స్టడ్ వచ్చేసి మనకు రౌండ్గా వచ్చేసి మధ్యలో మనకు ఆకు టైప్ అంటే పాన్ టైప్, దీన్ని పీచ్ అంటారు. ఆ పీచ్ షేప్లో ఉన్న స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇది వైట్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మనకు మొత్తం లీఫ్ టైప్లో స్టోన్ ఇలా వచ్చేసి కింద వేవ్తో మనకు వైట్ స్టోన్స్ రావడం జరిగింది. ఇది చక్కగా మనకు ఇలా అందంగా హ్యాంగింగ్ అవుతూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ కావద్దు. చిన్న సైజులో మనకు వచ్చిన అతి అందమైన క్యూటెస్ట్ జుమ్కీస్ అన్నమాట. ఓకే, చూడండి నేను చాలా చక్కగా దగ్గర నుంచి కూడా చూపించేస్తున్నాను మీకు. క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. ఇంకో విషయం ఏంటంటే పంచలోహం కాబట్టి మనకు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు ఎంత ప్రెస్ చేసినా చూడండి, నా వేళ్ళ మీద అచ్చులు పడ్డమే తప్ప దీనికి అసలు ఏది అవ్వదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది పంచలోహం కాబట్టి. ఓకే, ఎందుకండి ఎలా అయిపోయింది చూడండి. అంత ఫోర్స్ పెట్టినా సరే ఏమీ అవ్వదు, ఎందుకంటే పంచలోహం అంటేనే మనకు స్ట్రాంగ్ మెటల్ అని కాబట్టి. ఓకే, ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో, ఎందుకంటే దీంట్లో స్టోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి చుట్టూ స్టోన్స్, మళ్ళీ మధ్యలో స్టోను, జుమ్కీ నిండా స్టోను, మళ్ళీ కింద కూడా జుమ్కీ నిండా స్టోన్స్ వచ్చేసాయి మనకు. ఇది మనకు పంచలోహాల్లో వచ్చింది కాబట్టి మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 500 రూపీస్ అండి. ఓన్లీ 500 రూపీస్. మల్టీ కలర్లో వచ్చిన ప్రోడక్ట్ ఇది. ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా చూపించేస్తాను. ఇది 500 రూపీస్. ఇది మల్టీ కలర్లో వచ్చేసింది. మీకు కావాలి అంటే వెంటనే ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. దీంట్లో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, అది చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్. ఇంతకుముందు వైట్, పింక్, గ్రీన్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. చాలా చక్కగా చూడండి ఎంత చక్కగా హ్యాంగ్ అవుతుందో. వైట్ రౌండ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకు. మైక్రో గోల్డ్ పాలిష్తో ఇలా వైట్ అండ్ పింక్ ఆల్టర్నేటివ్ వచ్చేసి కింద వేవ్ షేప్లో మనకు వైట్ స్టోన్స్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ 500 రూపీస్. ఇది వచ్చేసి ఓన్లీ 500 రూపీస్ అంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ ఇందులోనే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, సేమ్ డిజైన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా చక్కగా వచ్చేసింది అన్నమాట. ఓకే, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి, నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. మీరు ఇలాంటి మంచి షైనింగ్, గ్లిట్టరింగ్ షైనింగ్ ఉన్న కలర్ స్టోన్స్ మాత్రం మీకు బయట చాలా తక్కువ. ఓకే, వాళ్ళు వాడేవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం డల్గా ఉంటాయి. మీకు అవి వెనక సైడ్ ప్లేట్ టైప్లో వచ్చేస్తుంది. ఆ స్టోన్ ఏంటి, అసలు అది ఎలా తయారు చేస్తారు అన్నది కూడా నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో దట్ మీకు స్టోన్ రిలేటెడ్ ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఎంత చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఉందో. చుట్టూ కూడా నిండుగా వచ్చేస్తుంది. సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్ ఇది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన ప్రోడక్ట్ జుమ్కీస్ అండి. ఓన్లీ 500 రూపీస్. ఓన్లీ 500 రూపీస్. చిన్నగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి అన్నమాట. ఓన్లీ 500 రూపీస్కి వచ్చేస్తుంది. ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు వైట్ విత్ లైట్ పర్పుల్ కలర్లో వచ్చేసింది అనమాట.
పర్పుల్ కలర్‌లో వచ్చిందండి. కాకపోతే డీప్ పర్పుల్‌లో రాలేదు. కొంచెం లైట్ పర్పుల్‌లో వచ్చింది. మీరు కింద కూడా చూసేసుకుంటే ఒక వైట్, ఒక పర్పుల్, ఒక వైట్, ఒక పర్పుల్ ఇలా వచ్చేస్తుంది. చక్కగా ఉంటుంది. చాలా చక్కగా మెరుస్తుంది. పర్పుల్ మాత్రం డీప్ పర్పుల్ కాకుండా లైట్ పర్పుల్ రావడం జరిగింది. మీరు లావెండర్ అనొచ్చు, బ్రింజాల్ అనొచ్చు, పర్పుల్ అనొచ్చు. ఇవన్నీ కూడా ఒకే కలర్ యొక్క డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇలా చక్కగా అందంగా ఉంటుంది. ఇది కూడా మనకు నేను ఆల్రెడీ ఒక డిజైన్‌ది కంప్లీట్‌గా ఒక కలర్ కాంబినేషన్‌లో మొత్తం డిజైన్ అంతా చూపిచ్చేసాను కాబట్టి, ఇవి ఓన్లీ కలర్ కాంబినేషన్స్ కాబట్టి, ఇది కొంచెం ఫాస్ట్‌గా మూవ్ ఆన్ చేసేస్తాననమాట. లేదు అంటే వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ లెంథీ అయిపోతాయన్నమాట. మళ్ళీ మీరే అంటారు, కొంచెం ఫాస్ట్‌గా చూపిచ్చండి అనేసి. కాకపోతే మీరు సోది అనుకున్నా, లేదా వీడియో లాంగ్ అవుతుంది అనుకున్నా, మీరేమన్నా అనుకోండి. నేను మాత్రం ఇనీషియల్‌గా ఆ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను పక్కా ఇస్తాను. ఓకే. నేను పక్కా ఇస్తాను. మీరు వినండి, వినకపోండి అది మీ హెడేక్. కాకపోతే నా ప్రోడక్ట్ కొనే ముందైతే వీడియో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అడిగే క్వెషన్స్‌కి నేను మళ్ళీ ఆన్సర్ చెప్పకుండా డైరెక్ట్‌గా నేను ఆల్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద వీడియో ప్లీజ్ వాచ్ అంటాననమాట. ఫుల్ వైట్ అండి. ఫుల్ వైట్ ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఫుల్ వైట్. చాలా బావుంటుంది. ఫోకస్ కొంచెం అటు ఇటు అవుతుంది. నేను ప్రోడక్ట్ కదిలించకుండా చూయించడానికి ప్రయత్నిస్తాను. బట్ స్టిల్ కొన్నిసార్లు ఫోకస్ అటు ఇటు అవుతది. ఆటో ఫోకస్ పెట్టేస్తాను కాబట్టి నేను కెమెరాకి చూడండి చక్కగా స్మూత్ ఫినిషింగ్‌తో వస్తుందండి. నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. నేను ఓన్లీ ప్రోడక్ట్ మొఖమే చూపిస్తానండి. నా మొఖం చూయించుకుంటూ సగం టైం నా మొఖమే పెట్టేసి, లేదా లైవ్ పెట్టేసి, హాయ్ రాధిక గారు, హాయ్ లావణ్య గారు, హాయ్ సీత గారు, హాయ్ రాధ గారు, హాయ్ రుక్మిణి గారు, హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బావున్నారు. లేదా ఈ మధ్యలో మీ మీ డ్రెస్ బావుందండి అనే వరకు ఆ డ్రెస్ గురించి ఓ 2 నిమిషాలు నేను లెసన్ అదేదో సోది చెప్పేసి, మళ్ళీ నా వెనక ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటే, మీ షోకేస్‌లో ఆ బొమ్మ బావుందండి అంటే దాని గురించి ఇంకో 2 నిమిషాలు సోది పెట్టి, ఇవన్నీ మనకు కాదు. నా వీడియోలో మీకు ప్రోడక్ట్ మాత్రమే కనిపిస్తది. మిగతా అనవసరమైన విషయాలు ఏవి కనిపించవనమాట. నేను సోది చెప్పిన ప్రోడక్ట్ గురించే చెప్తాననమాట. ఎందుకంటే ఈ మధ్య ఒకరు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనమాట. సోది చెప్తున్నారంటే నీకు అవసరం లేకపోవచ్చు, అందరికి ఇది బ్రాడ్‌కాస్ట్ కాబట్టి నీకు అవసరం లేనివి నువ్వు ఫార్వర్డ్ చేసుకుంటూ ఎళ్ళు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నువ్వెందుకమ్మా? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ ఉండాలిగా ఎంతైనా కదా! అందుకే ఫేమస్ డైలాగ్ ఉంటుంది మన పొలిటికల్ లీడర్‌ది ఒకరిది. కామన్ సెన్స్ ఈజ్ కాల్డ్ యాస్ ఎ కామన్ సెన్స్ ఫర్ ఎ రీజన్ బికాజ్ ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ అన్నట్టుగా. ఓకే. సో అదన్నమాట. ఫుల్ వైట్ అండి. మనకు ఓన్లీ 500 రూపీస్‌కి వచ్చేస్తుంది. ఓన్లీ 500 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్, అద్భుతమైన కలర్ కాంబినేషన్, అది కూడా వైట్ అండ్ డీప్ బ్లూ అండి. వైట్ అండ్ పర్పుల్ చూసాం కదా, లైట్ పర్పుల్ కలర్లో వచ్చింది. ఇది వచ్చేసి వైట్ అండ్ డీప్ బ్లూ. ఓకే. సో చూడండి చక్కగా చూసేసుకోండి, తొందర ఏం లేదు, నీట్గా చూడండి. ఒకవేళ ఏదైనా విషయం అర్థం కాలేదు, ఏదైనా డౌట్ ఉంది అంటే మీ డౌట్‌కి ఆన్సర్ సమాధానం ఇదే వీడియోలో ఉంటుంది. సో వీడియో ఇంకొకసారి రీక్యాప్ చేసేసుకుంటే మీకు సరిపోతుంది. చక్కగా ఉంటుంది చూడండి, ఎంత బాగా నీట్‌గా ఫినిషింగ్ చేయడం జరిగిందో. ఓకే. సో వైట్ అండ్ డీప్ బ్లూలో ఉంది. సో ఇదొచ్చేసి మనకు 500 ఓన్లీ. ఓన్లీ 500 వైట్ అండ్ డీప్ బ్లూ. నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిచ్చేస్తాను. లాస్ట్ కలర్ ఆఫ్ ద డే అన్నమాట. మీకు రెగ్యులర్‌గా కెంపులు, పచ్చలు టైపు అన్నమాట. సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మనకి ఈ మధ్య బాగా డిమాండ్‌లో ఉందన్నమాట. మనకు మాత్రం చాలామంది అడుగుతున్నారు. పర్పుల్‌తో పాటు ఈ కలర్ కాంబినేషన్ కూడా. అంటే ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కరెక్ట్‌గా చెప్పాలంటే. కెంపులు, పచ్చల హారాలు, నెక్లెస్‌లు అంటారు కదా! అలా అన్నమాట. చక్కగా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయన్నమాట. మధ్యలో పింక్ వచ్చేసి చుట్టూ గ్రీన్ వచ్చేసింది. కింద కూడా మనం చూసుకుంటే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మీరు స్టోన్ చూస్తేనే అర్థమైపోతుందనమాట. మంచి హై క్వాలిటీ ఏడీ స్టోన్ అండి. ఏదో వన్ సైడ్ కలర్‌ది వేసేసి చీప్ క్వాలిటీ స్టోను అవి కూడా చూపిస్తాను. అవి నేను అమ్మట్లేదు. కాకపోతే అవి ఎలా ఉంటాయన్నది కూడా నేను కంపేర్ చేసి చూపిస్తాను రాబోయే వీడియోస్‌లో. ఓకే. కంగారేం లేదు. ఇది వచ్చేసి
పింక్ అండ్ గ్రీన్ ఏడీ స్టోన్ కాంబినేషన్‌తో వచ్చింది. ఇది కూడా మనకు ఓన్లీ 500 రూపీస్ అండి. జుమ్కీస్ అయితే చాలా బాగున్నాయి. వీడియో కన్నా రియల్ ప్రోడక్ట్ మీరు పట్టుకొని చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ కావద్దు. ఈ మాట మనకు చాలామంది కస్టమర్స్ చెప్పడం జరిగింది. సో 500 ఓన్లీ. ఇవండి ఈ రోజుటికి ప్రోడక్ట్స్. మీకు కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. ఇంకొన్ని ప్రోడక్ట్స్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.